హాయ్ పేరెంట్స్. నేను పాతకాలం నాటి పిల్లల కథలు ఇప్పుడైతే దొరకవనుకోండి. అవన్నీ సేకరించి దీన్ని వాయిస్ ద్వారా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇవి మీరు చూసి వాటిని పిల్లలకు వినిపించండి. మంచి నీట్‌గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ బయట ఏవి దొరకట్లేదు. కాబట్టి ఇది చూసి విన్న తర్వాత మీకు నచ్చితే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ గూడా చేస్తే మాకు కొంత హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఒక ఊళ్ళో పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసిందంటే ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లంతా తిరిగి ఇలా ఎన్నో గింజలు సేకరించి పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టెను చేసుకుంది. చేసుకొని చింత చెట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ, ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరికెళ్ళింది. వడ్రంగి, వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటూ ఉంటే చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్! చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి చీమ తలకాయంత ముక్కకి చెట్టు కొట్టాలా అని పకపక నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకు ఎంతో కోపమొచ్చి తిన్నగా రాజు దగ్గరికెళ్ళి, రాజుగారు, రాజుగారు, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది. తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా అనంది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు రాజు. నిజమే గదా! అంత చిన్నదానికి అందరిని దండించాలని ఎవరింటారు? వినరు గదా! చూడు తర్వాత. అమ్మా! వీడి పని ఇలా ఉందా? అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించనన్నాడు. రాజుకు ఉద్యానవనమంటే ఉద్యానవనమంటే చాలా ఇష్టం కదా! అది పాడు చేయండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజపూల తోట పాడు చేస్తామా? చాలు చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మా! వీటమ్మ కడుపు కాలా! ఈ వెధవలేళ్ళకి ఇంత తెగులా! అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయవాడి దగ్గరికెళ్ళింది. బోయవాడా, బోయవాడా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తీయమంటే వడ్రంగి తీయనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు చేయనన్నాడు. రాజు పూల తోటలో రాజు పూల తోట పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయనన్నాయి. లేళ్ల కాళ్ళు విరగ్గొట్టు బోయవాడా అని అంది. ఇదంతా విని బోయవాడు ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగు గంతే లేళ్ల కాళ్ళను విరగ్గొట్టాలా? బాగానే ఉంది. వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చుకకి భలే కోపమొచ్చింది. వెంటనే అది ఎలుక దగ్గరికెళ్ళింది. ఓ ఎలుక ఎలుక, ఓ సహాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది. అది తీయమంటే వడ్రంగి తీయనన్నాడు. వాణ్ణి దండించమంటే రాజు దండించలేదు. రాజు గారి పూల తోటను పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు విరగ్గొట్టమంటే బోయవాడు విరగ్గొట్టలేదు. బోయ చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలుక అంది. ఎలుక కూడా నా వల్ల కాదు పో అంది. అమ్మ దొంగముండా, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికెళ్ళి, పిల్లి బావా, పిల్లి బావా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోతే
వడ్రంగి తీయమంటే తీయలేదు. వడ్రంగిని దండించమంటే రాజు చేయలేదు. రాజు పూలతోట చెరపమంటే లేళ్ళు చేయలేదు. లేళ్ళ కాళ్ళు విరగ్గొట్టమంటే బోయ విరగ్గొట్టలేదు. బోయ కా చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు. ఎలుకను వేటాడంది పిల్లి అని చెప్పింది. నాకిప్పుడు చాలా పనులున్నాయి. ఇదేనా నా పని? నా పనేమిటి? అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో! దీని దర్జాముండా! ఉండు నీ పని చెప్పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికెళ్ళి, అవ్వా అవ్వా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోతే వడ్రంగి తీయలేదు. రాజు వడ్రంగిని దండించలేదు. రాజుగారి పూల తోటను లేళ్లు పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు బోయ విరగ్గొట్టలేదు. ఎలుక బోయ చెప్పులు కొరకలేదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. పిల్లి మీద వేడివేడి పాలు పొయ్యవ్వా అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు పోస్తానా? చాలు చాలులే పో అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తెలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, చీమ తలకాయంత రొట్టె ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు. రాజు వడ్రంగిని దండించలేదు. లేళ్ళు రాజుగారి పూలతోటను పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు బోయ విరగ్గొట్టలేదు. బోయ చెప్పులు ఎలుక పీకలేదు. అవ్వ పిల్లి మీద వేడిపాలు పోయలేదు. అవ్వను చిత్తకొట్టు తాత అంది. అమ్మో, నేనెలా చేస్తాను? చెయ్యను పో అన్నాడు తాత. ఓహో, నీకెంత గర్వమా? సరే అని ఆవు దగ్గరికి వెళ్ళింది. గబగబా వెళ్ళి, ఆవు పిన్ని, ఆవు పిన్ని, చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీసేయలేదు. రాజు వడ్రంగిని దండించలేదు. రాజు పూల తోటలో లేళ్లు పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు బోయ విరగ్గొట్టలేదు. బోయ చెప్పులు ఎలుక కొరకలేదు. ఎలుకను పిల్లి వేటాడలేదు. పిల్లి మీద అవ్వ పాలు పోయలేదు. తాత అవ్వను చితకొట్టలేదు. తాత పాలు తాగడానికి వచ్చినప్పుడు పెడీమని తన్ను ఆవు అని అంది. ఎవరు చెప్పారు ఇది? అబ్బే, నేను అలా చేయను సుమా అంది ఆవు. అప్పుడు పిచ్చుక విచారిస్తూ, పొద్దున్నే ఎవరి మొహం చూశానో, ఎవరిని అడిగినా ఏమి చేయమంటున్నారు, ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఒక ఈగ ఆ దారంబడి వెళ్తూ, ఏం పిచ్చుక ఏడుస్తున్నావు అని అడిగింది. పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టానంది. అప్పుడు ఈగ ఏం చేసింది తెలుసా? వెంటనే వెళ్ళి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపం వచ్చి అవ్వను చితక్కుట్టాడు. అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద పాలు పోసింది. పిల్లి కోపం వచ్చి ఎలుక వెంటబడింది. ఎలుక భరించలేక బోయవాడు చెప్పులు కొరికింది. బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్ళు విరగొట్టాడు. లేళ్ళు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకి బుద్ధొచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి వచ్చి చెట్టును నరికి చెట్టు త్వరలో ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు. పిచ్చుక మళ్ళీ ఎగిరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తింటూ ఎగిరిపోయింది. విన్నారు కదా పిల్లలు, పేరెంట్స్ కూడా వింటున్నారు. ఇది ఎలాంటి చిన్న చిన్న కథలు, పాత కథలు ఎప్పుడూ ఎక్కడ దొరకవు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. మంచి మంచి నీతి వాక్యాలు అవి అన్నీ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.